నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. నమస్తే. గురుగారు ముందుగా కాలర్ ఉన్నారండి, తీసుకుందాం. క్రాంతి గారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా సిస్టర్ గురించి అండి. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/9/91 అండి. 16/9/91. 91 టైం అండి? ఉదయం 8:10 అండి. ఉదయం 8:10 అండి. ఎక్కడ పుట్టారు? రాజమండ్రి అండి. రాజమండ్రిలో. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? సమస్య ఏదైనా ఉందా? ఇన్ని మ్యాచెస్ చేసిన మా సిస్టర్కి కుదరటం లేదు. ఏమైనా దోషాలు ఉన్నాయండి? మాట్లాడండి గురుగారితో. చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్తే. అదండి, మా చెల్లికి ఎన్ని మ్యారేజెస్ మ్యాచెస్ చూసినా కుదరటం లేదు. ఈ పాప లగ్నం వచ్చి కన్యా లగ్నం, రాశి వచ్చేసి ధనస్సు రాశి, నక్షత్రం మూలా నక్షత్రం 1వ పాదం. ఈ లగ్నం నుంచి సప్తమ వివాహ స్థానాధిపతి అయినటువంటి గురువు 12వ స్థానంలో ఉండటం దీనికి గల కారణం. అదే మిత్ర రాశి కాబట్టి వివాహం జరుగుతుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే సమయం అనేది ఇంకా రానందువలనే దీని అందరికీ గల కారణం. వచ్చే ఆగస్టు 13 తర్వాత ఈమెకి వివాహం కుదురుతుంది. అంటే 2017 ఆగస్టు 13 తర్వాత ఈమెకి వివాహం కుదిరేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈలోపు ప్రయత్నం చేసుకున్నా అది అంతగా అనుకూలమైనటువంటి సంబంధాలు రావటానికి సమయం పడుతుంది. అందులో 7.5 సంవత్సరం శని జరగటం, అందులో కూడా సప్తమ అంటే వివాహానికి అధిపతి అయినటువంటి గురువు 12వ ఇంట్లో ఉండటం దీనికి కారణం. కాబట్టి గురువు గారిని సేవించడం ద్వారా తప్పకుండా గురువు యొక్క అనుగ్రహం త్వరగా కలిగి వివాహం జరిగేదానికి అవకాశం ఉంటుంది. అది వచ్చే ఆగస్టు 13 తర్వాత. గురుగారు మరో కాలర్ అండి, ధనలక్ష్మి గారు విజయవాడ నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 67వ సంవత్సరం 67 డిసెంబర్ 2వ తారీఖు. ఓకే. టైం ఉదయం పూట అండి. కరెక్ట్గా టైం తెలియదు. ఉదయాన్నే అంటే మామూలు సుమారుగా చెప్పండి. 10 గంటల లోపల అంటారా? 7 టైం అండి. ఓకే అండి. ఎక్కడ పుట్టారు? ప్లేస్ చెప్పండి. గుడివాడ అండి. గుడివాడ. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఆయన వ్యాపారంలో మళ్ళీ మొదటి స్థానంలోనే ఉన్నారండి. ఓకే ఓకే, మాట్లాడండి గురుగారితో. నమస్కారం అండి నాగరాజు గారు. నమస్తే అమ్మా. ఆయన వ్యాపారంలో మళ్ళీ మొదటి స్థానంలో ఉన్నారండి. మళ్ళీ ఎదుగు పొదుగు లేదు జీవితంలో. ఎలా ఉంటది? మళ్ళీ నిలదొక్కుంటారా? రుణ బాధలు ఎక్కువైపోయినాయి. ఈ ప్రపంచంలో ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో రుణం ఉంటానే ఉంటామమ్మా. అంటే రుణం అంటే అప్పు అంటే డబ్బులనే కాదు, ఏదో ఒక రూపంలో రుణం ఉంటానే ఉంటాం. ఇక్కడ మీ వారి జాతకరీత్యా వీరిది వృశ్చిక రాశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం, జన్మ శని జరుగుతూ ఉన్నది. దానివలన మీరు ఎన్ని మాట్లాడినా ఆయన వినవలసి వస్తుంది. చంద్రమహాదశలో శని జరుగుతూ ఉన్నది. అందులో ఆ శని జన్మశనిగా ఉన్నందువలన ఇక్కడ కలుగుతున్నటువంటి ఇబ్బందులకు గల కారణం అవుతుంది. ఈ డిసెంబర్ తర్వాత కన్నా కొంతవరకు మేలు జరిగేదానికి, ఈ డిసెంబర్ 21 తర్వాత కొంతవరకు మేలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఉన్న వ్యాపారాన్ని ఆయన రన్ చేసుకోమని చెప్పండి. కుజుడు ఉచ్చ స్థితిలో ఉండి లగ్నాధిపతి పరాక్రమ స్థానంలో ఉండి దశమ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి భాగ్యరాశిని చూస్తున్నాడు. ఈ భాగ్యరాశిని చూస్తున్నప్పుడు తప్పకుండా యోగం కలిగేదానికి అవకాశం ఉంటుంది. ధన పంచమాధిపతి గురువు కూడా 10వ స్థానంలో ఉన్నందువలన ఖచ్చితంగా మంచి జరుగుతుంది. కాకపోతే చంద్రుడు ఇక్కడ భాగ్యాధిపతి అయి లగ్నంలో నీచ స్థితిలో, అందులో కూడా అమావాస్య చంద్రునిగా ఉన్నందువలన ఇక్కడ అది ఇంకా కూడా ఇబ్బందులు కలగడానికి ఇలా చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇది 2022 వరకు చంద్రమహాదశ ఉంటుంది. ఈ 2022 వరకు కూడా అమ్మవారి యొక్క ఆరాధన, అది మీరు ఎవరైనా కావచ్చు, ఫలానా అని కాదు. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే, అమ్మ కూడా ఒకతే ఉంటుంది. కాబట్టి పరమాత్మ ఒకడైనప్పుడు పరమాత్మని భార్య కూడా ఒకతే ఉంటుంది అనమాట. ఆత్మ పరమాత్మ రెండు ఒకేలాగా ఉన్నట్టుగా. కాబట్టి ఎవరైనా పర్వాలేదు, అది మీ ఇష్టదైవాన్ని ప్రతిరోజు కూడా ఇంట్లో ఆరాధన చేయటం మంచిది. ఇదే ఇంతకు ముందుగానే చూశాను నేను. ఎవరో నాలాంటి ఒక తిక్కలోడు బిడ్డకి ఉపవాసం ఉంటే వ్యాపారంలో బాగా కలిసి వస్తుందని చెప్పేసి 62 రోజులు ఉపవాసం ఉంచమన్నాడంట. ఆ పిచ్చి తండ్రి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఉపవాసం వస్తే లోపల బాడీలో అన్ని ఆర్గాన్స్ అన్నీ కూడా దెబ్బతినిపోయి ఆ పాప చనిపోయింది.
ఇలాంటి మూఢమైనటువంటి విశ్వాసాలని అస్సలు నమ్మద్దు. ఎందుకంటే నేను అందుకే సైంటిఫిక్గా మీ అందరికీ కూడా చెప్తూ ఉంటాను, జ్యోతిష్యం అనేటువంటిది కూడా మ్యాథమెటిక్స్, సైన్స్కి సంబంధించినటువంటిది, మ్యాథ్స్ అండ్ సైన్స్. కాబట్టి విశ్వాసం అనేటువంటిది ఉండాలి, కానీ మరీ మూర్ఖంగా పిల్లల్ని చంపుకునేంత స్థాయిలో రేపు వ్యాపారం చేసి సంపాదించి ఏం చేసుకుంటావు బిడ్డ లేనప్పుడు? కాబట్టి ఉపవాసము అంటే అంతకుముందు కూడా చెప్పున్నాను మీకు నేను, భగవంతునికి దగ్గరగా ఉండటం, తినకుండా కడుపు కాల్చటం కాదు, భగవంతునికి దగ్గరగా ఉండటం. రోజుకు ఒక పూట తినకుండా ఉంటే అదే ఉండేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు రోజుకు ఒక పూట తినేవాళ్ళు ఉంటారు, రోజుకు 2 పూటలు తినేవాళ్ళు ఉంటారు, రోజుకి 5-6 పూటలు తినేవాళ్ళు కూడా ఉంటారు, ఉన్న 3 పూటల్లో కూడా ఎప్పుడు తినేవాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. కానీ శరీర ఆరోగ్య లక్షణాలను కాపాడుకునేందుకోసం ఉపవాసం వారంలో ఒక రోజు ఏదో ఒక భగవంతుని పేరు చెప్పుకొని, బాబా భక్తులు గురువారం రోజు, వెంకటేశ్వర స్వామిని పూజించేవాళ్ళు శనివారం రోజు, ఇంకే శివుని పూజించేవాళ్ళు సోమవారం రోజు, ఈ విధంగా ఒక పూట తినకుండా ఉండటం వల్ల ఈ శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోయేదానికి, శరీరం ఉన్నటువంటి ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉండేదానికి ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండమంటాం. తినకుండా ఉండమని ఎక్కడా చెప్పలేదు. కనీసం ఇంత మూర్ఖంగా ఉన్నారు ఇంకా ఈ ఆధునిక ప్రపంచంలో అంటే అలాంటి వాళ్ళని క్యాష్ చేసుకునేదానికి చాలామంది పుడుతూ ఉంటారు. కాబట్టి దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా నేను అంతకుముందు కూడా చెప్పాను, ఈ ప్రపంచంలో ఒక రెమెడీస్ అనేటువంటి మన పూర్వకాలంలో యజ్ఞయాగాదుల దగ్గర నుంచి తీసుకుంటే ఘోరాతి ఘోరంగా ఆ కాలానికి అవి సరిపోయినాయి. కానీ ఈ కాలంలో అవన్నీ కూడా ఒక దగ్గరకు కూడా రానివ్వరు. కాబట్టి ఆ రోజున వేపాకు ఉండలు మింగేవాళ్ళు, ఏదన్నా ఇబ్బంది కలిగితే వేపాకు పసరు తాగేవాళ్ళు. ఈరోజు తాగమంటే కొంచెం వెనకాడేవాళ్ళు, అదే మందు వేసుకోమంటే వేసుకుంటారు, అది మంచి కానీ చెడు కానీ. ఇట్లాగా ఎన్నో ఉన్నటువంటి ఇవి ఉన్నాయి. కాబట్టి మూఢంగా ఏది కూడా ఆలోచించొద్దు. ఉపవాసం అంటే భగవంతుని ప్రతినిత్యము కూడా భగవన్నామ స్మరణ గుండెల్లో చేయటమే తప్ప ఇంకో విధంగా ఆహారం తీసుకోకుండా ఉండేది మాత్రం కాదు. ఆహారం తీసుకోకుండా వారంలో ఒకరోజు ఉంటే అది ఒక రోజులో కూడా ఒక పూట ఉంటే ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి సిస్టమ్ కరెక్ట్గా ఉండేందుకోసం ఉపవాసం పెట్టుకున్నాం, అంతే తప్ప ఇంకొకటి కాదు. మేము చెప్పే పూజా విధానాలన్నీ కూడా ఎలా ఉండాలి అంటే మనిషికి సరళంగా ఉంటూ, శాస్త్రం కఠినంగా ఉంటుంది. ప్రతిదీ మార్చుకుంటూ పోతే అన్నీ మారిపోతాయి, మంచి అంతా వెళ్ళిపోతుంది, చెడు మాత్రం అక్కడికి వచ్చి చేరిపోతుంది. అందుకని కాకపోతే దాన్ని భగవంతుని గుడికి ఎందుకు వెళ్ళమంటామంటే దాన్ని ప్రదక్షిణ చేయటం వలన, అక్కడ ఉండేటువంటి ఒక యంత్ర ప్రతిష్ట వలన, వాళ్ళు చదివే మంత్రాల యొక్క శక్తి వలన, మంత్రానికి ఒక శక్తి ఉంటుంది డైరెక్ట్గా లేకపోయినా కూడా ఇండైరెక్ట్గా, ఎందుకంటే పవర్ నేరుగా ఎలగలేదు అది. అలాగే భగవంతుని యొక్క శక్తి కూడా మనకు నేరుగా అందాలి, ఏదో ఒక రూపంలో అక్కడ అందుతుంది. ఇప్పుడు లైట్ వెలగాలంటే పవర్ కావాలి, కానీ పవర్ నేరుగా వెలుగుతుందా? వెలగదు. అక్కడ బల్బ్ అనేటువంటి ఒక ఇది ఉంటుంది, ఆ బల్బ్లో ఉన్నటువంటి ఇది వెలుగుతుంది, అక్కడ ఉన్నటువంటి ఫిల్మెంట్ వెలుగుతుంది. కాబట్టి అలాగే మనలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం జరగాలి అంటే అందులో ఉన్నటువంటి శక్తి భగవంతుడు నేరుగా ఇచ్చిన ఆత్మకి అనుసంధానమై జరగాలి. కాబట్టి మూఢంగా ఏదే నమ్మద్దు. గురుగారు మరో కాలర్ ఉన్నారండి, రాజ్యలక్ష్మి గారు విజయవాడ నుంచి. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 22, 58. నవంబర్ 22, 58. 58 తెల్లవారుజామున 4:30. 4:30కి తెల్లవారుజామున. ఎక్కడండి ప్లేస్? ఖమ్మం జిల్లా అండి. ఖమ్మం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఆరోగ్యం ముందు ఎట్లా ఉంటుందండి? 58ఏనమ్మా? 58 అండి. పుష్యసూత్ర ద్వాదశ అండి. ఇక్కడ జన్మ జాతక రీత్యా మీ దాంట్లో రేవతి నక్షత్రం 1వ పదం 22 నవంబర్ 1958 ఉదయం 4:30 అని మీరు చెప్పారు. ఇక్కడ ఆరోగ్య సంబంధంగా మీకు ఆరోగ్య స్థానాధిపతి అయినటువంటి వాడు శని ఇక్కడ పరాక్రమ స్థానంలోనే ఉన్నాడు. అయితే జన్మ జాతక రీత్యా ఎవరన్నా అక్కడ స్థానాన్ని చూస్తున్నారా అంటే గురువు ఇక్కడ పంచమ స్థానాన్ని, అంటే ఆరోగ్య స్థానం వచ్చేసి 6వ స్థానం వచ్చేసి గురువు, ఇక్కడ శని కాదు గురువు లగ్నంలోనే ఉన్నాడు. అయితే ఆ 6వ స్థానంలో చంద్రకేతువులు కలయిక ఉంది. ఇప్పుడు చంద్రమహాదశ జరుగుతుంది. కాబట్టి ఈ లంగ్స్ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, అంటే ఊపిరి తీసుకునేదానికి ఇబ్బంది పడేదానికి కానీ, ఊపిరితిత్తుల సంబంధమైనటువంటి ఇది కానీ ఖచ్చితంగా చంద్రకేతువుల యొక్క కలయిక ఉన్నందువల్ల మానసికమైనటువంటి సంఘర్షణ కానీ ఖచ్చితంగా కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గురువు ఇక్కడ 6వ స్థానానికి అధిపతి లగ్నంలో ఉన్నప్పటికీ కూడా శత్రురాశిలో ఉన్నాడు. అయితే ఈ జాతకంలో చంద్రమహాదశలో శుక్రుడే జరుగుతూ ఉన్నందువలన ఇది తప్పకుండా ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చే జూన్ వరకు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి ఆరోగ్యరీత్యా అవకాశం ఉన్నది. కాబట్టి ఇది కొంత మెడిసిన్ ద్వారా, చంద్రుడు
మూలిక అంటే వైద్యానికి కారకుడు అవుతాడు. మనం అది ఔషధాలు అంటే ఔషధులకు కారకుడు చంద్రుడు అని చెప్తాం. ఈ ఔషధాలకు ఖచ్చితంగా ఔషధాన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. గురుగారు మరో కాలర్ అండి వైజాగ్ నుంచి అబ్దుల్ గారు. నమస్తే అండి. హలో, చెప్పండి ఎవరి గురించి అండి తెలుసు? నా గురించేనండి. నా పేరు రిహానా సుల్తానా అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1987. 1987. అవును, అది మంగళవారం నైట్ 27 అక్టోబర్ 1987. 27 అక్టోబర్ 87. టైం చెప్పండి ఒకసారి. 1987 టైం చెప్పండి. 12:24 మధ్యాహ్నం. బుధవారం మధ్యాహ్నం పుట్టారా? తెల్లవారి నైట్ అండి. నైట్. ఓకే, ఎక్కడ పుట్టారు? ప్లేస్? విశాఖపట్నం. విశాఖపట్నం. చెప్పండి అమ్మా. ఆ మ్యారేజ్ అయింది 2 months ముందు. నాకు లైఫ్ ఎలా ఉంటుందని. ఇక్కడ సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నటువంటి జాతకం అమ్మ మీ జాతకం. ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి శని పంచమ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీరు పుట్టినప్పుడు ఎక్కడైతే శని ఉన్నాడో గోచార రీత్యా కూడా శని అక్కడే ఉన్నందువలన ఇక్కడ సప్తమ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు, ఆయన స్థానాన్ని. కాబట్టి ఇప్పుడు రవి మహాదశ జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబాధిపతి అయినటువంటి రవి నీచ స్థితిలో 4వ ఇంట్లో కూర్చొని ఉన్నందువలన కుటుంబ సంబంధం, కుటుంబం అంటే మీరు, మీ భర్త, మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దానివల్ల ఇబ్బందులు ఎదురైనా కూడా గమ్ముగా ఉండాల్సి వస్తుంది. వచ్చే ఏప్రిల్ వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చే ఏప్రిల్ తర్వాత నుంచి మీకు కొంతవరకు అన్ని విధాలా బాగుండేదానికి అవకాశం ఉంది. కానీ సర్పదోషం ఉన్నది. ఈ సర్పదోషానికి తప్పకుండా పరిహారం కింద మీరు పూజ చేయించుకుంటే బాగుంటుంది. మరో కాలర్ అండి శేషగిరిరావు గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి. హలో, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి నెల్లూరు, మా వైజాగ్ కాదు, నెల్లూరు. ఓకే అండి, చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 6, 1965. 65. ఓకే అండి, టైం చెప్పండి. హలో, 12:55 అమ్మా. 12:55. 12:55. అవును, మధ్యాహ్నం. ఎక్కడండి ప్లేస్? నెల్లూరు జిల్లా ముత్తుకూరు. నెల్లూరు జిల్లా. ముత్తుకూరు. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. చెప్పండి. నమస్తే. హలో, చెప్పండి. మీరు వినపడుతుంది. మీరు టీవీ చూడొద్దు, ఫోన్లో మాట్లాడండి ప్లీజ్. చెప్పండి. నేను క్యాటరింగ్ పని చేస్తాను. ఏమైనా గుర్తులు ఏమైనా ఇల్లు ఉందా? మమ్మల్ని ఎవరు చూస్తారు? పిల్లలు లేదు, నాకు పిల్లలు లేదు. మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరున్నారు? భగవంతుడు ఉన్నాడు. ఇక చెప్తామేనండి. లగ్నం నుంచి 15వ స్థానంలో, 5వ స్థానం నుంచి 12వ స్థానంలో పంచమాధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ 12వ ఇంట్లో ఉన్నాడు. మీరు తప్పు అనుకోవద్దు. చూసేవాళ్ళు ఎవరున్నారంటే భగవంతుడే ఉంటాడు అందరికీ. దిక్కు లేని వాడికి దేవుడి దిక్కు అన్నారు. అలాగే సంతానం లేనంత మాత్రం చేత భగవంతుడు మనల్ని చూసేవాళ్ళు ఎవరు ఉంటారంటే భగవంతుడే చూస్తాడు ఏదో ఒక రూపంలో. ఇక్కడ మీ జాతకంలో మీది కుంభరాశి, నక్షత్రం ధనిష్ఠ, నక్షత్రం 3వ పాదం. లగ్నం నుంచి 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు. ఆయన ఆ స్థానానికి అధిపతి. 5వ స్థానానికి కూడా స్వస్థానమై ఉన్నప్పటికీ కూడా శుక్రునితో చేరి ఉన్నందువలన కుజదోషం అంటాం. కుజదోషం రకరకాలుగా ఉంటుందని మీకు అంతకుముందు కూడా చెప్పున్నాను. సంతాన దోషం ఉన్నది ఇక్కడ మీకు. అందులో కేతువు కూడా 12వ ఇంట్లో మోక్షకారకుడు ఆయన భవబంధాల నుంచి విముక్తిని చేసేసాడు మీకు. మళ్ళీ సంతానం అది ఇది అంటారు ఎందుకండి. చక్కగా రవి బుధులు 10వ ఇంట్లో ఉన్నారు. మీరు ఉన్నంతకాలం మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించాడు భగవంతుడు. చివరిన ఎవరు చూడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాణం పోయేటప్పుడు ఎవరు ఉన్నారా ఎవరు లేరా కూడా ఎవరికి తెలియదు, అది వేరే విషయం. ఇక్కడ ఈ జాతకంలో మీకు ఒకరు చూస్తారన్నది మాత్రం ఇక్కడ లేదు. కావాలంటే ఎవరినైనా ఒకరిని చేరదీసినా కూడా వాళ్ళు మీ దగ్గర తినేసి వెళ్ళిపోతారే తప్ప మిమ్మల్ని ఎవరు చూసేది ఎవరు లేరు. నిజంగా భగవంతుడే చూస్తాడు. ఎందుకంటే 12వ ఇంట్లో కేతు 12వ స్థానంలో ఉచ్చ స్థితిలో కూర్చోన్నాడు కాబట్టి మోక్షం అని చెప్తాం దాన్ని. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. డోంట్ వరీ. గురుగారు మరో కాలర్ అండి మురళి గారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి ఎవరి గురించి అండి, వారి డీటెయిల్స్ చెప్పండి. మా అమ్మాయి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 10/11/1992. టైం అండి? ఉదయం వచ్చి 9:22 అండి. 9:20. ఎక్కడ పుట్టారు? రాజమండ్రి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అమ్మాయి ఎంఎస్సీ చదువుతుందండి. ఆ జాబ్ ఏమన్నా ఇప్పుడు పూర్తయింది. మాట్లాడండి గురుగారితో.
ఇక్కడ ఈ పాప జాతకంలో కుజమహాదశ జరుగుతుందండి. కుజుడు రాశి మేషరాశి, నక్షత్రం భరణి నక్షత్రం, 3వ పాదం. అష్టమ కుజుడు కుజదోషంలో ఉన్నది. విద్యాస్థానాధిపతి గురువు దశమ స్థానంలో ఉండి దశమం నుండి విద్యాస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి పర్వాలేదు. కానీ దశమ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ 12వ ఇంట్లో ఉండటం, రాహుతో ఉండటం, నీచపడిపోయినటువంటి రాహుతో, దీనివలన వైవాహిక జీవిత సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగం ఉన్నది ఆ పాపకి, వచ్చే జూన్ లోపు ఉద్యోగం తప్పక ఉండేదానికి అవకాశం. కానీ వివాహ విషయంలో చాలా తగు జాగ్రత్తలు ఆమె మీరు ఇద్దరు కూడా కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. గురుగారు మరో కాలర్ అండి, గుంటూరు నుంచి అనసూయ గారు. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు నరేష్ అమ్మ. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/12. 6/12/88. టైం అండి? రేత్రి 1 గంటలండి. ఓకే, రాత్రి 1 గంటకి. ఎక్కడ పుట్టారు? నర్సాపేట అమ్మ. నర్సరావుపేట. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? గురుగారితో చెప్పండి. నర్సాపేట అమ్మ. చెప్పండి అమ్మా. బాబు వివాహం చెప్పరా కొంచెం? ఇక్కడ ఈ అబ్బాయి జన్మ జాతకంలో కుజుడు 7వ ఇంట్లో ఉన్నాడు. అష్టమాధిపతి అయినటువంటి కుజుడు సప్తమంలో ఉన్నాడు. 6, 8, 12 స్థానాధిపతులు ఏ స్థానంలో ఉన్నా అది ఇబ్బంది పెడతారు. 6, 8, 12 స్థానాల్లో మార్చి ఉంటే అది యోగం అవుతుంది తప్ప 6, 8, 12 స్థానాధిపతులు మిగతా స్థానాల్లో ఎక్కడున్న కేంద్ర కోణాల్లో ఉన్నా ఆ స్థానానికి ఇచ్చేటువంటి ఫలితాన్ని ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంటుంది. అష్టమాధిపతి అయినటువంటి ఈ కుజుడు అందులో కూడా సప్తమంలో కూడా పాపి, ఎంతకాల మిత్రరాశి అయి ఉన్నప్పటికీ కూడా అది మిత్రరాశిలో ఉన్నప్పుడు దోషం లేదులే అనుకోవటానికి లేదు. కాబట్టి ఈ కుజదోషం యొక్క ప్రభావం ఉన్నది. ఆ కుజదోష ప్రభావానికి పరిహారం జరిగితేనే అది వివాహం జరిగేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు మరో కాలర్ అండి, శ్రీనివాసరావు గారు నర్సరావుపేట నుంచి. నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు అండి. 16/4/87. 87 అండి. ఓకే అండి, టైం చెప్పండి. మార్నింగ్ 3:05 అండి. కాస్త గట్టిగా చెప్పండి. మార్నింగ్ ఎర్లీ 5 o'clock ఎర్లీ మార్నింగ్. 6:05. ఓకే, 6:05 ఎక్కడ పుట్టారు? నర్సరావుపేట అండి. నర్సరావుపేటలో. చెప్పండి మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి గురుగారికి. ఇక్కడ జన్మ లగ్నం ఇది మేషలగ్నం, రాశి వచ్చేసి తులారాశి, విశాఖ నక్షత్రం 2వ పాదం. వృత్తి స్థానాధిపతి అయినటువంటి శని అష్టమంలో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడే చెప్పాను, ఏ స్థానాధిపతి అయినా కూడా 6, 8, 12 స్థానాల్లో ఉన్నా లేదా 6, 8, 12 స్థానాధిపతులు మిగతా స్థానాల్లో ఉన్నా కూడా దాని యొక్క ఫలితం ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంటుంది. 8లో ఉన్నప్పటికీ పాపగ్రహమై 10వ స్థానాన్ని చూస్తున్నాడు 3వ దృష్టితో తన స్వస్థానాన్ని. కాబట్టి కొద్దిగా ఓపికగా వచ్చే జూన్ 5వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే. ఆ తర్వాత నుంచి మీకు ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంది. వివాహానికి కూడా ఇప్పుడేం తొందర లేదు, వచ్చే అక్టోబర్ తర్వాత ప్రయత్నం చేయండి. గురుగారు నెల్లూరు నుండి కాలర్ అండి, శకుంతల గారు. నమస్తే అండి. హలో, చెప్పండి ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1980. ఓకే, జనవరి 8. జనవరి 8, 1980. టైం తెల్లవారుజామున ఎప్పుడు? 8వ తారీఖు తెల్లవారుజామున. తెల్లవారుజామున టైం చెప్పండి. తెల్లవారుజామున 4:30 to 5. ఓకే అండి, ఎక్కడ పుట్టారు? ప్లేస్ చెప్పండి. ప్లేస్ ఎక్కడ పుట్టారు? తెల్లపాడు. ఏ డిస్ట్రిక్ట్ అండి? నెల్లూరు. నెల్లూరు. మాట్లాడండి గురుగారు. చెప్పండి అమ్మా. ఆల్రెడీ మాట్లాడున్నాం అనుకుంటాను. మా వారి గురించి మాట్లాడలేదు సార్. అదే ఆల్రెడీ మీతో నేను మాట్లాడాను అనుకుంటాను. అవును సార్, మాట్లాడారు. మా పాప గురించి తెలుసుకున్నాను సార్. చెప్పండి. అదే మా వారి గురించి తెలుసుకున్నాను సార్. సంపూర్ణమైనటువంటి కాల సర్పదోషం ఉన్నటువంటి జాతకం అమ్మ ఈ జాతకం. ఈ అందులో రాహు మహాదశ జరుగుతూ ఉన్నది. ఈ రాహు 10వ స్థానంలో ఉన్నాడు. ఎంత గొప్పగా పనులు చేసినా చివరికి వేసేసరికి ఆ పనుల్లో ఆటంకం ఏదో ఒకటి అర్ధాంతరంగా వచ్చి ఆగిపోతుంది. ఇంకోటి అర్ధాష్టమ శని జరుగుతుంది. పుబ్బా నక్షత్రం 4వ పాదం, సింహరాశి. కాబట్టి ఈ అర్ధాష్టమ శని కూడా రేపు జనవరికి అయిపోయినా మళ్ళీ జూన్లో వచ్చి మళ్ళీ అక్టోబర్లో వెళ్తాడు. దానివల్ల ప్రభావం వెనక్కి వచ్చి వెళ్ళేటప్పుడు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వచ్చే అక్టోబర్ వరకు కొద్దిగా ఇబ్బంది ఉందని చెప్పాలి. ఈ రాహు మహాదశ జరుగుతూ ఉన్నందువలన, కాల సర్పదోషం ఉన్నందువలన
కాళహస్తికి వెళ్ళి ఎవ్రీ ఇయర్ కూడా రాహుకేతు పూజ చేసుకుంటూ ఉండు మనం. లేదా ఇంకా విశ్వాసం ఉంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టాం, ఆ పని సక్సెస్గా జరగట్లేదు, వెళ్ళి పూజ చేసుకుని రమ్మని చెప్పండి, ఖచ్చితంగా అవుతుంది. అలాగే ఫినిష్ అయిన తర్వాత దానివల్ల మనకు ఒక ఫలితం వచ్చిన తర్వాత కూడా భగవంతునికి నివేదనగా వెళ్ళి కనపడాలి మనం. కానీ మనం ఏం చేస్తామంటే మనిషికి ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఒక బుద్ధి ఏముందంటే వాడి పని అయిపోతే చాలు, తర్వాత భగవంతుడి కలిగి కూడా తిరిగి చూడటం. మరలా ఎప్పుడైతే కష్టం వస్తుందో అప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు. కాబట్టి ఇది చాలా తప్పు. అలాంటి ఆలోచనలు అందరికీ ఉంటాయి, నిజంగా చెప్తున్నాను. అలా కాకుండా ఆయనకి ప్రతినిత్యం తను ఒక పని మొదలుపెట్టాడు, ఆ పని ఆగింది, వెళ్ళినప్పుడు మంచి జరిగింది, మళ్ళీ జరిగిన తర్వాత కూడా వెళితే ఇంకా మంచి జరుగుతుంది. మరో కాలర్ అండి గురుగారు, విజయనగరం నుంచి అనురాధ గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి కోసమేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 95 10వ తారీఖు 3వ నెల అండి. 10వ తారీఖు 3వ నెల 95. అవునండి. టైం చెప్పండి. బొబ్బిల్లో పుట్టిందండి. బొబ్బిల్లో పుట్టారు. టైం చెప్పండి. ఉదయం 5:35 అండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి గురుగారితో. ఇంతకు ముందు చేసామండి, పాప మ్యారేజ్ కోసమేనండి. అప్పుడు అవుతుందండి. అప్పుడు కూడా చెప్పాను కదమ్మా, పెళ్లి కోసమే అడిగా. అప్పుడు కూడా చెప్పాను. అప్పుడు ఉద్యోగం వస్తుందని చెప్పారండి గురువు గారు. అప్పుడు ఉద్యోగం వస్తుంది, మీరు ఉదయాన్నే 11:30కి వచ్చేటప్పుడు చేసామండి. అప్పుడు ఉద్యోగం వస్తుందని చెప్పారండి. ఇప్పుడు వివాహం చేద్దామండి, ఎప్పుడు అవుతుందని. ఉద్యోగం వచ్చిందా రాలేదా? ఉద్యోగం అండి, అదే పాప మామూలుగా స్కూల్కి వెళ్ళి చెప్తుందండి. ఉద్యోగం చేస్తుంది కదా, చేయకుండా అయితే ఏం లేదు కదా. చేస్తుంది. ఇక్కడ ఈ పాప జాతకంలో లగ్నస్థానం నుంచి సప్తమాధిపతి అయినటువంటి వాడు రవి శనితో కూడా కూర్చొని ఉన్నాడమ్మా. ఇక్కడ ఈ జన్మజాతకంలో గురు మహాదశ జరుగుతూ ఉన్నది. ఈ గురువు 10వ స్థానంలోనే ఉండటం జరిగింది. వివాహం అన్నది ఈ పాప జాతక రీత్యా వచ్చే ఏప్రిల్ తర్వాత ఈ పాప జాతకంలో ఉన్నది. కాబట్టి వచ్చే ఏప్రిల్ తర్వాత మీరు ప్రయత్నం చేయండి. గురుగారు మరో కాలర్ అండి, భగవాన్ గారు విజయవాడ నుంచి. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి, ఎవరి గురించి అండి? వాళ్ళ డీటెయిల్స్ చెప్పండి. నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/9/99. 27/9/92. 99. 99. టైం చెప్పండి, ప్లేస్ చెప్పండి. ఉదయం 7:20కి తాడేపల్లి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? సమస్యలు ఏమైనా ఉన్నాయా? గురుగారితో చెప్పండి. దోషాలు ఏమైనా ఉన్నాయంటే లగ్నం వచ్చేసమ్మా మీది కన్యా లగ్నం, రాశి మేషరాశి, నక్షత్రం వచ్చేసి అశ్విని నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో అష్టమ శని చంద్రులు అలాగే గురువు కూడా ఉన్నారు. అష్టమ గురువు సప్తమాధిపతి, విద్యాస్థానాధిపతి అయినటువంటి గురువు విద్యాస్థానాన్ని తన భాగ్య దృష్టితో చూస్తున్నప్పటికీ కూడా ఈ జన్మజాతకంలో ఇక్కడ దోషం ఉన్నది. ఈ అష్టమ శని యోగా నీచంలో ఉన్నాడు. ఇక్కడ నీచభంగ రాజయోగం ఉన్నప్పటికీ కూడా ఈ శనికి, గురువుకి, చంద్రుడికి తప్పకుండా నవగ్రహాల్లో ప్రదక్షిణ చేసి భగవంతుని ప్రార్థన చేయి. దానివల్ల నీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది. గురుగారు మరో కాలర్ అండి, మచిలీపట్నం నుంచి పద్మావతి గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1978 మార్చి 10 అండి. మార్చి 10, 78. టైం అండి? టైము తెల్లవారుజామున 4:35 అండి. ఓకే, ఎక్కడ పుట్టారు? ఉయ్యూరు దగ్గర పెనంకూరండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఆయన ఆరోగ్యం, వ్యాపారం గురించి తెలుసుకోవాలని. మాట్లాడండి గురుగారితో. వీరి జన్మజాతకంలో 6వ స్థానంలో గురుకుజుల యొక్క కలయిక ఉన్నది. కాబట్టి ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు లివర్ చెక్ చేయించండి. జాండీస్ లాంటిది వస్తే అసలు ఉపేక్షించద్దు. జ్వరము, జాండీస్ లాంటివి ఏదన్నా ఉంటే మాత్రం తప్పకుండా తీసుకెళ్ళండి. ఎందుకంటే గురువు 6వ ఇంట్లోనూ కుజునితో కూడా ఉండటం, అది శత్రురాశిలో ఉండటం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. మీనరాశి నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదం. ఇప్పుడు గురువు యొక్క అనుగ్రహం ఉన్నది, అందులో ఏమి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. దశమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా పరాక్రమంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కాబట్టి శుక్రదశ రేపు అక్టోబర్ 31వ తారీఖు నుంచి శుక్రమహాదశ వస్తుంది. ఈ శుక్రదశ అన్ని విధాల బాగుండేదానికి అవకాశం ఉంది. గురుగారు మరో కాలర్ అండి, శ్రీరామ్ ప్రసాద్ గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి. నమస్తే.
చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించేనండి. చెప్పండి. టీవీ చూడొద్దండి, డైరెక్ట్గా మాట్లాడండి, ఫోన్ కట్ అయిపోతుంది లైన్. శ్రీరామ్ ప్రసాద్ గారు సార్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22 62 22 22 8 8 1993. 73. 93. అవునండి. 73. టైం చెప్పండి. ఉదయం 10:53. ఓకే, ఎక్కడ పుట్టారు? ఈస్ట్ గోదావరి జిల్లా. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఉదయం 10:53. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మాట్లాడండి గురుగారితో. మీరు టీవీ చూడొద్దు. మళ్ళీ ఎందుకు చూస్తారు సార్? టీవీ ఎందుకు చూస్తున్నారు మీరు? హలో, ఇక్కడ జన్మలగ్నాన్ని తులాలగ్నం, రాశి వచ్చేసి రోహిణి నక్షత్రం, వృషభ రాశి, రోహిణి 2వ పాదం. ఈ జన్మజాతక రీత్యా గురు మహాదశ జరుగుతుంది. గురువు 4వ స్థానంలో మకర రాశిలో వక్రించి మకర రాశిలో, ఆ స్థానం అది మంచిది కాదు. కాబట్టి గురువు యొక్క ఇబ్బంది ఇక్కడ కలిగేదానికి అవకాశం ఉన్నటువంటి జాతకం. అందులో కుజదోషం కూడా ఉన్న రుచిక మహాపురుష యోగంగా ఉన్నది, అలాగే మాలికా యోగం, ఇవన్నీ ఉన్నాయి. కానీ గురువుకి పరిహారం చేసుకుంటే బాగుంటుంది. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ కేటాయించి ప్రేక్షకులు అదేవిధంగా కాలర్స్ యొక్క జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించారు. ధన్యవాదాలు. నమస్తే. ఇది వాల్టి జన్మకుండలి కార్యక్రమం. నమస్తే.